నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. మెడ నొప్పితో చాలా మంది బాధపడుతుంటారు. మరి మెడ నొప్పికి కారణాలేంటి? మెడ నొప్పి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి? దీని గురించి వివరించడానికి స్టూడియోలో ఉన్నారు టెండర్ హ్యాండ్స్ రీహాబ్ సెంటర్ నుంచి ఫిజియో అండ్ కైరోప్రాక్టిస్ డాక్టర్ నవీన్ ఇందూరు. డాక్టర్ గారు నమస్తే. నమస్కారం. ఈ మెడ నొప్పి అనేది చాలా సాధారణ సమస్యగా చాలా మంది తీసుకుంటారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైంలో ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారు. జనరల్గా మెడ నొప్పి రావడానికి ఎలాంటి కారణాలు ఉంటాయి? సాధారణంగా మనం మెడ నొప్పి అనేది ఒక ఏజ్ గ్రూప్ అంటూ అంటే 20యా 30యా 40యా 50యా ఈ ఏజ్ గ్రూపులతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో కామన్గా అందరిలో వేధిస్తున్న సమస్య అన్నిటితో పాటు ఇదొకటి. ఈ మెడ నొప్పి అనేది ఏంటంటే సాధారణంగా వచ్చే వాళ్ళల్లో ఒక్కొక్కరికి ఒక్కోలాగా వస్తుంది. కొందరికి సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది ఎలా ఉంటుందంటే C1 to C7 ఏదైతే ఉంటుందో ఆ స్ట్రక్చర్ని మొత్తం మనం సర్వైకల్ అంటాం. ఆ సర్వైకల్ పార్ట్లో 2 మజిల్స్ ఉంటాయి. ఒకటి స్టెనోగ్లినోమాస్టైడ్ మజిల్స్ అని ఒకటి, అండ్ ట్రెపిజియస్ మజిల్ అని ఉంటుంది. ఈ ట్రెపిజియస్ మజిల్ స్టెనోగ్లినోమాస్టైడ్ ఇంటర్లింక్తో పాటు అదొక స్ట్రక్చరల్గా మనకు బేస్ ఆఫ్ స్కల్ అంటాం దాన్ని. ఆ విధంగా బేస్ అయి ఉంటుంది. ఈ మజిల్ పెయిన్ రావడము అనేది కూడా మనం కన్సిడర్ చేసుకుంటాం, ఏది నెక్ పెయిన్ కింద. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆ పెయిన్ అనేది కంటిన్యూస్గా చేతుల్లోకి లాగటం, అంటే లైక్ ఎలా అంటే ఒక కరెంట్ పాస్ అయినట్టుగా చిన్నగా టింగ్లింగ్ సెన్సేషన్, నమ్నెస్, ఏదో మొద్దుబారిపోయినట్టుగా 2 చేతులు ఉండటం, ఇవన్నిటి కూడా మనకి సాధారణ మెడ నొప్పి అంటే ఓన్లీ నెక్ వరకే ఉంటుంది. సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే నెక్ నుంచి హైండ్స్ వరకు పెయిన్ వస్తూ ఉంటుంది. డిఫరెన్స్ ఇదేనా? డిఫరెన్స్ ఇదే. బట్ ఏంటంటే దీంట్లో చాలామంది ఏంటంటే మజిల్ వరకు వచ్చే పెయిన్ని కూడా నెక్ ప్రాబ్లం అనుకుని చెప్పేసి వాళ్ళు ఇమీడియట్గా స్కానింగ్కి వెళ్ళడం, ఇమీడియట్గా మెడిసిన్ వాడడం ఇటువంటివి చేస్తుంటారు. దీంట్లో మనం డిఫరెన్షియేట్ మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నామో ఆ డిఫరెన్షియేట్ అనేది తెలుసుకోవాలి ముందు. మజిల్ పెయిన్ వరకు వస్తేనేమో ఆ ప్రాబ్లం అనేది డిఫరెంట్. సర్వైకల్ అంటే ఇందాక చెప్పినట్టు స్ట్రక్చరల్గా C1 to C7 ఏదైతే వర్టిబ్రేస్ ఉంటాయో ఆ వర్టిబ్రేస్ నుంచి రూట్ కాజ్ ఏదైతే ఆ ప్రాబ్లం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో ఆ స్టార్ట్ అయినప్పుడు ఇందాక చెప్పినట్టుగా చేతుల్లోకి లాగటం, ఆ నమ్నెస్ కానీ టింగ్లింగ్ సెన్సేషన్ కానీ ముద్దుబారిపోయినట్టుగా ఉండటం ఇటువంటివి ఉంటాయి. ఈ ప్రాబ్లం అనేది మాత్రం డీప్ సీటెడ్ పెయిన్తో వచ్చే ప్రాబ్లం ఇది. దీంట్లో మనం ముఖ్యంగా చూసుకోవాల్సిందంటే కారణాలు దీనికి సంబంధించింది ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. ఇప్పుడు ఈ రోజుల్లో అయితే సాధారణంగా అందరి చేతుల్లో మొబైల్ ఉంటుంది. మొబైల్ వాచ్ చేసే వాళ్ళలో వెరీ కామన్ నెక్ బెండ్ చేసి చూస్తాం కాబట్టి నెక్ పెయిన్ వచ్చేస్తుంది. నెక్ బెండ్ అదే ఇక్కడ ఇంకోటి మీకు చెప్పాలి ఏంటంటే నెక్ బెండ్ చేసి చూస్తేనే మొబైల్ చూస్తేనే పెయిన్ వస్తుంది అనుకుంటే పొరపాటు. మీరు సోఫాలో పడుకొని చూసినా కూడా పెయిన్ వస్తుంది. లైక్ చైర్లో నార్మల్గా కూర్చొని మీకు మానిటర్ లెవెల్ అంటే ఇలా ఈ లెవెల్లో పెట్టుకొని కూడా చూసుకున్నా కూడా పెయిన్ వస్తుంది. ఎందుకంటే మీ ఐ విజన్ అనేది కంటిన్యూస్ ఒక ప్రాపర్ పొజిషన్లో ఉన్నప్పుడు నెక్ అనేది మూమెంట్ ఎప్పుడు రాదు. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, మనం సాధారణంగా నెక్ తిప్పుతా ఉన్నాం, కానీ కంటిన్యూస్ ఒకే పొజిషన్లో ఉండి మీరు కంటిన్యూ నన్ను ఒక హాఫ్ అన్ అవర్ నేను మిమ్మల్ని చూడడం మీరు నన్ను చూడడం ఇలా చేస్తే మజిల్ అనేది స్టిఫ్ అయిపోతుంది, రిజిడ్ అంటాం. ఆ రిజిడిటీ లెవెల్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. అది స్టార్టింగ్ స్టేజ్. ఆ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే గుర్తుంచుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లమ్ని మనం ఈజీగా సార్ట్అవుట్ చేసుకోవచ్చు. కానీ అందరూ ఏం చేస్తారంటే ఏదైతే మజిల్ పెయిన్ ఇందాక చెప్పిన 2 మజిల్స్ ఉంటాయన్నాను కదా, ట్రెపిజియస్ అండ్ స్టెనోగ్లినోమాస్టైడ్ మజిల్, ఈ 2 మజిల్స్ సంబంధించిన పెయిన్ వచ్చినప్పుడు అలర్ట్ అవుతే మీరు ఇనిషియల్గానే తగ్గించుకోవచ్చు. అలా అవ్వకుండా దాన్ని కామన్గా పెయిన్ ట్యాబ్లెట్స్ వాడి లేకపోతే ఇంకోటి ఆల్టర్నేట్ ట్రీట్మెంట్స్ ఇంట్లోనే ఉండి లేదా రెస్ట్లో ఉండి తీసుకొని ఉంటే అది ఏమవుతుంది, నెక్స్ట్ లెవెల్లో ఆ మజిల్ వీక్ అయిపోయి లోపల ఉన్న వర్టిబ్రేస్ C1 to C7 వాటి మీద వెయిట్ పడుతుంది. వెయిట్ పడిన తర్వాత ఆటోమేటిక్గా అక్కడ నుంచి నర్వ్ రూట్స్ ఉంటాయి కదా, ఆ నర్వ్ రూట్స్ మీద నర్వ్ పించింగ్ అనేది జరుగుతుంది. అది ఎలా జరుగుతుందంటే లైక్ డిస్క్ బల్జ్, డిస్క్ డీజనరేషన్ చేంజెస్, డిస్క్ హెర్నియేషన్ అంటాం, డిస్క్ ప్రొలాప్స్, ప్రొట్రూషన్, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కలా ఉంటాయి. కానీ మోస్ట్ కామన్ కాంప్లికేటెడ్ ప్రాబ్లం ఏంటంటే డిస్క్ బల్జ్ అండ్ డిస్క్ డీజనరేషన్, ఈ చేంజెస్ ఎక్కువ కనబడతాయి. ఈ ప్రాబ్లం వచ్చినప్పుడే ఇందాక చెప్పిన సిమ్టమ్స్ అనేవి కనబడతాయి. సో దీన్ని ఏంటంటే మనం మజిల్ వరకు పెయిన్ ఉన్నప్పుడే దీన్ని కన్సిడర్ చేసేసుకొని అసలు ఏంటి ప్రాబ్లం అనేది చూసుకొని ఆ ప్రాబ్లం ప్రాపర్గా రెక్టిఫై చేసుకుంటే అప్పుడే మీకు తగ్గించుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇలాగా సాధారణంగా మెడ నొప్పిని కూడా చాలా క్యాజువల్గా తీసుకుంటారు చాలా మంది. కాస్త రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి నెగ్లెక్ట్ చేస్తారు. మీరు అన్నట్టు ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు ఖచ్చితంగా మీలాంటి డాక్టర్ దగ్గరికి రావాలి. సింపుల్ అండి. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, ఏ ప్రాబ్లం అయినా సరే ముందు మనం హోమ్ రెమెడీ అనేది అందరి ఇళ్ళలో ఏదో విధంగా చేసుకుంటారు. బట్ ఏంటంటే దానికి ప్రాపర్గా మీరు హోమ్ రెమెడీ చేసుకున్నా కూడా ప్రాపర్ రెక్టిఫై చేసుకోమని నేను చెప్తున్నాను. ఎలా అంటే డయాగ్నోజ్ చేసుకోవాలి. ఇప్పుడు మజిల్ పెయినే వచ్చిందనేది లోపల డీప్ సీటెడ్ అంటే డీప్ రూట్ వర్టిబ్రేస్ నుంచి వచ్చే పెయిన్, నర్వ్ రూట్ పెయిన్ వస్తుందని మీకు ఎలా తెలుస్తుంది? ఐదర్ స్కాన్ చేయాలి, లేదా డాక్టర్ కన్సల్ట్ అయితే వాళ్ళకు ఉండే అనుభవాన్ని బట్టి దాన్ని బట్టి చెప్తారు.
మెయిన్గా దీంట్లో మనం ముందు అలర్ట్ అవ్వాలంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో అండి సర్వైకల్ వర్టిబ్రస్ ఏవైతే ఉంటాయో C4 C5 లెవెల్ నుంచి చిన్నగా భుజం వరకు చిన్న ఒక కరెంట్ పాస్ అవుతుంది పెయిన్. ఆ పెయిన్ వచ్చినప్పుడు అలర్ట్ అయిపోవాలి. అదే మీకు రేడియేటింగ్ పెయిన్ అంటాం. ఆ రేడియేటింగ్ పెయిన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా లోపల ఉన్న ప్రాబ్లమ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఇది ఉన్నప్పుడు అండి ఈ ప్రాబ్లము ఎక్కువగా లాంగ్ ట్రావెలింగ్, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు కంటిన్యూస్ మొబైల్ వాచింగ్ కానీ, లేదా కంటిన్యూస్ ఒకే ప్లేస్లో కూర్చొని లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళు కానీ, ఇటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళలో ఎక్కువ ఉంటాయి. టెండర్ హ్యాండ్స్ రీహబ్ సెంటర్లో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి మెడనొప్పికి సంబంధించి? ఇక్కడండి మన దగ్గర వచ్చేసి ట్రీట్మెంట్స్ ఎస్పెషల్గా ఫిజియో ప్లస్ కైరోప్రాక్టిక్ కాంబినేషన్లో ట్రీట్మెంట్స్ ఇస్తాం. ఇది సాధారణంగా ఏంటంటే మామూలుగా అందరికీ ఐడియా ఉన్న ట్రీట్మెంట్సే, బట్ ఏంటంటే మా దగ్గర స్పెషాలిటీ దీంతో పాటు కూడా మయోఫేషియల్ రిలీజింగ్ టెక్నిక్స్ అని మనం అప్లై చేస్తాము. అదేంటంటే ఎక్కడైతే పెయిన్ ట్రిగ్గర్ అవుతుందో ఆ ట్రిగ్గర్ రిలీజ్ చేసుకున్న తర్వాత డీప్ సీటెడ్ రూట్ కాజ్ పెయిన్ మనము ప్రాబ్లం ఒక పేషెంట్ వచ్చిందంటే ఆ ప్రాబ్లం ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, C1లో అవ్వచ్చు, C4లో అవ్వచ్చు, C2లో, C3లో, C7 వరకు ఎక్కడైనా స్టార్ట్ అవ్వచ్చు. ఆ రూట్ కాజ్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకుంటే వాళ్ళకు తొందరగా సొల్యూషన్ ఉంటుంది. ఎంతవరకు ఈ ట్రీట్మెంట్కి సక్సెస్ రేట్ ఉంది? మ్యాక్సిమం అండి. అంటే ఇప్పుడు ఎంతవరకు అంటే ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారండి, అవును. 60 to 70 ఏజ్ వాళ్ళు ఉంటారు అనుకోండి, వాళ్ళంటే మనం 70 to 80% తగ్గించుకోవచ్చు. మళ్ళీ మనం తగ్గించే పెయిన్స్ కూడా మళ్ళీ రీఅక్కర్ అవ్వకుండా రిపీట్ అవ్వకుండా ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు అదే ఎర్లీ ఏజ్ 40, 45, 30, 35, 20, 25 ఏజ్ వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళకి మళ్ళీ రిపీట్ కూడా అవ్వదు. ఎంత సివియర్గా ఉన్నా మెడనొప్పి తగ్గించే ట్రీట్మెంట్ ఆప్షన్స్ మీ దగ్గర ఉన్నాయంటారు, అంతేనా? ఎస్. ఓకే. టెండర్ హ్యాండ్స్ రీహబ్ సెంటర్లో ఇంకా ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయి? ఇంకా అంటే ఇప్పుడు అడ్వాన్స్డ్ వచ్చేసి లేజర్ ట్రీట్మెంట్ ఉందండి. ఆ లేజర్ ట్రీట్మెంట్ కూడా డిపెండ్స్ ఆన్ ప్రాబ్లమ్, డిపెండ్స్ ఆన్ కండిషన్, డిపెండ్స్ ఆన్ సివియారిటీ. ఆ సివియారిటీని పట్టుకొని మనం దాన్ని అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్లో మనం తీసుకొని చేస్తాం. బట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఈ కేసెస్లో ఎస్పెషల్గా ఈ నెక్ పెయిన్ ఇటువంటి కేసుల్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే మాన్యువల్గా చేసిన తర్వాత మళ్ళీ రిపీట్ అవ్వకుండా రూట్ కాజ్ని బేస్ చేసుకొని తగ్గించడం అనేది మన స్పెషాలిటీ. అంటే అసలు ఎందుకు వస్తుంది ఏంటి అనేది మొత్తం మూలాలన్నీ బయటకు తీసి ఇక్కడ రాకుండా చేస్తారు, అంతేనా? ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ నవీన్ గారు. మీరు గనక టెండర్ హ్యాండ్స్ రీహబ్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయించుకోదలుచుకుంటే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.